ఒక నిమిషం యూఎస్ఏలో ఇక్కడికి మీటింగ్ లో వెళ్ళాలట. ఒక 2 minutes ఆయన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ఎస్ విప్రకాష్ గారు చెప్పండి. రైల్వే స్టేషన్ లో ఉన్నాను, ఆయన ఆపి మీతో మాట్లాడుతున్నా. అయితే భరత్ గారు, ఇప్పుడు కుటుంబం చేస్తున్నాను నేను. శరత్ గారు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. అయితే ఎన్డీఎస్ఏ మ్యాండేటరీ ఏం కాదండి. మనకు వాళ్ళు సూచనలు చేస్తారు తప్ప మనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి మనకు ఉంది. అది వాళ్ళ ద్వారా మనం ఏంటంటే ఈ ట్రయల్ రన్ చేయొచ్చు. లేదా ఇప్పుడు వాళ్ళు రాసిన రిపోర్ట్స్ మొత్తం చదివానండి మీరు పంపింది. అందులో 8 టీఎంసీలు అంటే 1,00,000 లోపు క్యూసెక్లు అండి. ఒక టీఎంసీకి 11,500. అంటే 1,00,000 క్యూసెక్ల వరద పోతే ఒకవేళ నిజంగానే డ్యామ్ బ్రీచ్ అయిపోయినా కూడా అది వరకు 13 లక్షల క్యూసెక్లు 23లో పోయింది. ఇదే అన్నారం నుంచి సుందిల నుంచి. అది ఆ 13 లక్షలు పోయినా కూడా అది నది దాటి బయటికి రాలేదండి. ఆ వాటర్ నది లోపలనే ఉంటది. దాని కెపాసిటీ 17 లక్షల క్యూసెక్లు పోయినా కూడా నది బౌండరీస్ దాటి బయటికి రాదు. నిజంగానే ఒక 60-70 లక్షల క్యూసెక్లు పోయినప్పుడే చుట్టుపక్కల ముంపు ఉంటుంది, ఏదైనా కొట్టుకపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం 1,00,000 లోపు క్యూసెక్లే కదా. 88,000 లేదా 90,000 క్యూసెక్ల నీరు పోతే నష్టం ఏం జరగదు. కాబట్టి డ్యామ్ సేఫ్టీ స్టేట్ అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేసి ఏమైనా పరీక్షలు ఉంటే నెక్స్ట్ ఎండాకాలం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ట్రయల్ రన్ చేసి నీళ్ళని డిలీట్ చేయొచ్చు అండి. సో ప్రభుత్వం దీనిలో వెంటనే చర్యలు తీసుకోకపోయినట్టయితే నష్టం ఎవరికి లాభం ఎవరికి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే టీఆర్ఎస్ కు పెట్టుబడి లేకుండా రేపు ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు. ఒకవేళ కనుక నీళ్లు వదిలిపెట్టకపోతే, ఒకవేళ నీళ్లు వదిలిందనుకోండి కనీసం రేవంత్ రెడ్డికి ఫేస్ సేవింగ్ ఉంటది, మేము పంటలను ఆదుకున్నామని చెప్పడానికి. ఒకవేళ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఆ పార్టీకి లాభమో నష్టమో కలిగించేదే తప్ప దానివల్ల రైతులకు మాత్రం ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలనేది పార్టీ ప్రయోజనాలను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. థ్యాంక్ యూ విప్రకాష్ గారు. ఎస్ చరణ్ కౌశిక్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు మల్లన్న సాగర్ సంబంధించి మల్లన్న సాగర్ కు ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, గోదావరి ఎగువ భాగం నుండి మరియు కడెం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తా ఉంది. కాళేశ్వరం లింకు ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం ఎత్తిపోతల పంపింగ్ వ్యవస్థ అందుబాటులోకి. మిడ్ మానేరు మరియు లోయర్ మానేరు డ్యాములు ఎల్లంపల్లి నుంచి వచ్చే నీటి ద్వారా గోదావరి వరదలు మిడ్ మానేరు నిల్వ చేస్తారు. ఆ మిడ్ మానేరు నిల్వ నుంచి స్వతంత్రంగా పనిచేయడం లోయర్ మానేరు. ఎగువ వరద నుంచి గోదావరి నదిపై ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్కి వస్తా ఉంది. ఇప్పుడు మేడిగడ్డ అన్నారు, సుందిలో 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, తర్వాత ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, తర్వాత మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు అని కూడా ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు. ఇప్పుడు ఆ 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా మల్లన్న సాగర్ నీరు వస్తా ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ సంబంధించినటువంటి తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ తీసుకొని రావడం కోసం దాదాపు ఆల్రెడీ టెండర్ పిలిచి పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంటే ఏ నీళ్లు వచ్చినా కూడా, సూర్యాపేట వరకు నీళ్లు వచ్చినా అన్ని కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా తెలంగాణ సమాజాన్ని కాళేశ్వరం విషయమే కాకుండా ఎక్కడ వాటర్ వచ్చినా కూడా అది కాళేశ్వరం నీళ్లే, కాళేశ్వరం ద్వారానే 1 కోటి ఎకరాల మాగాణి పెరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 25 లక్షల మోటార్ పంప్ సెట్ అయిన మాట వాస్తవం. వర్షాభావం మూలంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చెరువులు కావచ్చు, బోర్ల ద్వారా తెలంగాణ